ఇప్పుడు మనం రమావత్ మధు ఇంటికైతే వెళ్ళబోతున్నాం. అక్కడికే మంగ్లీ వచ్చింది పలుగు తండాకి. మనతో పాటు పూర్తిగా వివరించడానికి అన్న మీ పేరు? రమావత్ శివాజీ ఉన్నాడు, ఇతన్ని తీసుకుని వెళ్దాం రండి బ్రదర్. అదేనా ఇల్లు? ఓకే, అదే ఇల్లు. ఆ ఇంట్లోకే మంగ్లీ వచ్చింది. ఓకే, మంగ్లీ వచ్చింది, వాళ్ళ చెల్లెలు కూడా వచ్చింది. అర్ధరాత్రి 12 గంటలకి. అర్ధరాత్రి 12 చాలా పెద్దది కదా? చాలా పెద్ద ఇల్లు. అమ్మో, ఏంటి 10వ తరగతి చదువుకున్న ఇంత పెద్ద బిల్డింగ్ కట్టాడు ఇక్కడ? 10వ తరగతి కూడా ఆయన పాస్ కాలేదు సార్. ఆయన అప్పుడు కరోనా మూమెంట్ లో అట్లా పాస్ అయిపోయింది. ఆయన 10వ తరగతి కూడా పూర్తిగా చదవలే ఆయన. చిన్నప్పటి నుంచి నాకు తెలుసు సార్. ఆయన చిన్నప్పటి నుంచి తెలుసు. ఒకటే ఎలా ఉండేవాడు చిన్నప్పటి నుంచి? ఇలా అంటే ఓకే, సుమారు 2 కోట్లు ఉంటుంది ఆ బిల్డింగ్. పైనే ఉండొచ్చు సార్. అది చాలా లోతుగా ఉండే ఈ మట్టి గోడలు సార్. చాలా ఎక్కువ డబ్బులు పెట్టేసి మరి 3 కోట్ల దాకా అయ్యేసరికి 3 నుంచి 3.5 కోట్లు అవుతుంది ఆ ఇంటికి అని చెప్పి చెప్పింది సార్. మీ దగ్గర ఉన్న ఏంటి పేపర్స్ అవన్నీ కూడా? నేను అమౌంట్ ఇస్తే వాళ్ళు నాకు ప్రామిస్ చేసి ఓకే, ఇక్కడ ఏవో డ్రింక్ చేస్తున్న ఇవి ఉన్నాయి కదా? ప్రజల డబ్బులు దోచుకుని ఇటు పబ్బులకి రిసార్ట్లకి మళ్ళీ స్పాలు పెడతాం, డబ్బులు పెట్టండి, లేదంటే ఇంకో ఏవో పెట్టుబడులు పెడుతున్నాం, సిమెంట్ ఫ్యాక్టరీలు పెడుతున్నాం అని చెప్పి ప్రజల దగ్గర డబ్బులు తెచ్చుకుని కూర్చుని ఆగుతున్నాడు బార్లలో. ఈ విధంగా వాళ్ళ ఏజెంట్లకు ఆయన బండ్లు, కార్లు, ఇళ్ళ కిస్తాలు, క్యాచినర్లు కూడా గిఫ్ట్ ఇచ్చాడు సార్. వాళ్ళు గిఫ్ట్ ఇచ్చి కూడా ఓకే, మీ ఊరికి మంగ్లీ వచ్చిందా? ఎక్కడికి వచ్చింది? ఇంటికే వచ్చింది. ఇప్పుడు మనం వెళ్తున్నా అదే ఇంటికి వచ్చిందా? అర్ధరాత్రి ఆ టైంలో రావడం ఏంటి? మాకు కూడా తెలియదు సార్. ఆమె సెలబ్రిటీ పెద్ద, మాట్లాడింది లేదు. ఆమె వస్తుందని చెప్పి మాకు ఈవినింగ్ 6 o'clock మధు వచ్చి చెప్పిండు, ఇట్లా మంగ్లీ వస్తుంది, వాళ్ళ సిస్టర్ వస్తుంది అని చెప్పి మాతో చెప్పిండు. వాళ్ళకి ఫుడ్ గిడ్డు అరేంజ్ చేయాలి అని అంటే మేము చిన్నప్పటి నుంచి కలిసి సార్. నేను లోకల్ ఉంటా కాబట్టి ఫుడ్ అరేంజ్ చేశారు. నేనే స్వయంగా 5 కిలోల మటన్ మల్లెపల్లి నుంచి తెప్పించాను. మా పక్కన కృష్ణ ఉంటది, ఆ కృష్ణలో అక్కడ నుంచి 5 కిలోల చేపలు కూడా తెప్పించి వాళ్ళ పాత్రలోనే వంట చెప్పించి ఈ ఇంట్లో తినిపించడం జరిగింది. ఇప్పుడు ఆ ఇల్లు ఎవరిది? రాములు అని చెప్పేసి ఇప్పుడు నా కింద చూపించారు ఫోటో. ఇతను కూడా మోసగాడే. స్టార్టింగ్ లో ఉండు 30 కోట్ల రూపాయలు. ఇన్ని రోజులు బాలాజీ నాయక్, రమావత్ మధు పేర్లు మాత్రమే వినిపించా. రమావత్ రాములు ఇతను కూడా ఇక్కడ ప్రజల దగ్గర దోచుకున్నాడు. మరి హిమకాంత్ రెడ్డి రాలేదు ఇక్కడికి ఎప్పుడు? చాలా సార్లు వచ్చాడు సార్. ఆయన మెయిన్ హిమకాంత్ రెడ్డి, భారత్ చౌహాన్, ఈ శివ చౌహాన్ ఇంటికి వెళ్దాం. చాలా సార్లు వచ్చాడు. ఆయన ఇక్కడ ఆయననే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, మీరు ఇన్వెస్ట్మెంట్ ఇంకా చేయండి, బిజినెస్ ఇంకా మస్తుగా ఉంది, నడుస్తుంది, చాలా పెద్ద డూప్లెక్స్ కన్నా పెద్దది. లోపలికి వెళ్దామా? సో మనం క్లియర్ గా చూడొచ్చు, రమావత్ మధు ఆ తండాల ప్రజల దగ్గర డబ్బులు దోచుకుని ఆ బిల్డింగ్ చూడండి ఒకసారి, మీకు కనిపిస్తుందా? అతను నాతో పాటు చాలా విషయాలు వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సో కేవలం బిల్డింగ్ మొత్తం కూడా ప్రజల దగ్గర దోచుకున్న డబ్బుతోనే కట్టాడు. అసలు చూడండి, అక్కడ మాతో పాటు వచ్చిన చాలా మంది యూట్యూబర్స్ కావచ్చు, డిజిటల్ మీడియాకి సంబంధించిన కొన్ని ఛానల్స్ అవన్నీ కూడా దాన్ని క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అక్కడ వెనకాల ఉన్న కనిపిస్తున్న పైన కింద తిరుగుతున్న వారందరూ కూడా బాధితులే. ఆ పలుగు తండాకి సంబంధించిన బాధితులు ఒక్కొక్కరు 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, ₹1,00,00,000 వరకు కూడా చాలా మంది అతని చేతిలో పెట్టారు. ఇదంతా కూడా ఎందుకంటే అధిక వడ్డీకి డబ్బులు ఇస్తే నేను ఇంట్రెస్ట్ ఇస్తాను, ఎక్కువగా ఇంట్రెస్ట్ ఇస్తాను అని చెప్పి వాళ్ళని మోసం చేశాడు రమావత్ మధు. సో అక్కడ మా వాయిస్ క్లిప్ పోవడం వల్ల నేను మళ్ళీ దీనంతటిని కూడా వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నాను. అతను చాలా విషయాలు కూడా క్లియర్గా చెప్పాడు. ఎలా మోసపోయాము, ఎంత డబ్బు మేము అతనికి ఇచ్చాము, ఎవరెవరు ఇచ్చారు, పలుగు తండాలో ఎంతమంది బాధితులు ఉన్నారు, ఆ లిస్ట్ అంతా కూడా అతను నాతో చెప్పే ప్రయత్నం చేశాను. అలాగే కేవలం నేను
కిందే కాదు పైన కూడా నేను చూపించే ప్రయత్నం చేశాను. కింద కింద దగ్గరగా ఒక 6 గదులుంటే పైన ఇంకొక 6 గదులు ఉన్నాయి. అంటే ఒక ఇంద్రభవనం అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో కూడా ఎవరికి ఇటువంటి పెద్ద హౌస్ ఉండదు. ఇటు సెలబ్రిటీస్ కావచ్చు, లేదంటే పొలిటీషియన్స్ కావచ్చు, ఎవ్వరికి కూడా ఇటువంటి ఇల్లు ఉండదు. అంత అద్భుతంగా కట్టాడు ఇల్లు. సో ఒక రకంగా రమావత్ మధుని మెచ్చుకోవాలి. ఎందుకంటే 8వ తరగతి లేదా 10 వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నట్టు, సో 10వ తరగతి కూడా సరిగ్గా చదవలేకపోయాడు, ఫెయిల్ అయిపోయాడు. అటువంటి వ్యక్తి మా అందరిని మోసం చేయగలిగాడు ఈరోజు అంటూ కూడా చెప్పారు. అక్కడ చూసారా, నా వెనకాల కనిపిస్తున్నారు చూసారా, వాళ్ళందరూ కూడా బాధితులే. ఒక్కరా ఇద్దరో కాదు, మొత్తం ఆ ఊరు మొదటి నుంచి చివరి వరకు అందరినీ, ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసి అందరిని మోసం చేశాడు. సో చూడండి, రమావత్ మధుతో పాటు అక్కడ రమావత్ రాము అంట. సో అతను కూడా, ఇద్దరు ఒకేసారి కొత్త బిల్డింగ్ కట్టారు. అతని బిల్డింగ్ కూడా మేము చూపించే ప్రయత్నం చేశాం. కానీ మొదట వీళ్ళ బిల్డింగ్ చూడండి. సో దాని తర్వాత మళ్ళీ పైకి వెళ్ళాం. వేరే పర్సన్ ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ మాతో పాటు చెప్పేందుకు ప్రయత్నించాడు. ఇతను ఆ రోజు సోమాజిక్ కూడా క్లబ్, ఏదైతే ప్రెస్ క్లబ్ ఉందో అక్కడ కూడా వచ్చి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఒకసారి చూడండి, ఒకసారి కిందకి చూడండి. ఆ తండ వాళ్ళు, మీడియా వాళ్ళు వచ్చారని తెలియగానే అక్కడికి, ఆ ఇంటికి చాలా మంది కూడా వస్తున్నారు. సో ఇతను చాలా డబ్బులు అతని చేతిలో పెట్టేశాడంట. నాకు చావు తప్ప మరో పరిస్థితి లేదు, ఆ డబ్బులు వస్తాయా రావా సార్, డబ్బులు రావాలంటే మేము ఏం చేయాలి సార్, ఇలా ప్రశ్నలు అడుగుతున్నారు. అయితే మంగ్లీ ఉందా లేదని మేము చాలా వరకు కూడా వాళ్ళని అడిగితే, సార్ మంగ్లీ అయితే ఉంది సార్, ఇదే ఇంటి దగ్గరకు వచ్చి ఆమె ఫోటోలు దిగింది, నాకు మంగ్లీ చాలా క్లోజ్ అని చెప్పాడు అందరికీ, మంగ్లీ వాళ్ళ చెల్లిని నేను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పాడు. సో దీంతో మేము నిజం అనుకునే నమ్మాం. ఇంతకుముందు కూడా మాకు డబ్బులు ఇచ్చాడు, ఇంట్రెస్ట్కి మేము డబ్బులు ఇచ్చిన తర్వాత మాకు డబ్బులు ఇచ్చాడు అతను. సో ఇంకా అలానే ఇస్తాడు, వస్తాయి కదా అని అనుకున్నాం. అలాగా మాతో పాటు మాకు తెలిసిన కుటుంబ సభ్యులు, మా పాలోళ్ళు అంటే మా అన్నదమ్ముల బిడ్డలు, వారితో కూడా మేము చాలా డబ్బులు కట్టించాం. అయితే అంటే ఒక గ్రూప్స్ కింద డివైడ్ అయిపోయాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ తండాలో ఉన్న చాలా మంది ప్రజలు కొన్ని గ్రూప్స్ కింద డివైడ్ అయిపోయారు. అంటే 10 మంది, 15 మంది, 20 మంది. సో ఆ 20 మంది గ్రూప్లో ఉంటే వాళ్ళందరూ కలిసి ఒక 1 కోటి రూపాయలు. సో ఆ 1 కోటి రూపాయలకి నెల ఇంట్రెస్ట్ వస్తే మళ్ళీ దాన్ని అందరూ కూడా పంచుకుంటారు. సో అంటే ఆ ఊర్లో మొత్తం కూడా ఒక సప్లై చైన్, ఒక చైన్ సిస్టమ్ లాగా ఇది నడిచింది. సో కేవలం అదే ఊరు కాదు, పక్కన ఊర్లో కూడా మోసం చేశాడంట. పక్కన ఇంకొక తండ ఉంది. సో రమావత్ మధుతో పాటు బాలాజీ నాయక్ ఆల్రెడీ పోలీసుల యొక్క అదుపులో ఉన్నాడు ఇదే కేసుకు సంబంధించి. బాలాజీ నాయక్ ఇల్లును కూడా మేము చూపించాం. ఒకసారి చూడండి. మేము వచ్చామని తెలిసి అక్కడ చాలా మంది లీడర్స్, గిరిజన లీడర్స్తో పాటు కొంతమంది ఆ ఊరికి సంబంధించిన ప్రజలు అందరూ కూడా వస్తూ ఉన్నారు. సో ఆ రోజు బ్యాంక్ వాళ్ళు వచ్చారంట. మార్నింగ్ మేము వెళ్ళడానికి కొంచెం లేట్ అయితే అక్కడికి బ్యాంక్ వాళ్ళు వచ్చి ఇళ్ళకి తాళాలు వేసే ప్రయత్నం చేశారు. మేము రాగానే వాళ్ళందరూ కూడా పారిపోయారు. సో రమావత్ మధు ఇంట్లో మేము ఉన్నామని తెలుసుకుని వారు రమావత్ మధు ఇంటికి రావడం జరిగింది. సో రమావత్ మధు ఇంట్లో గేదెల్ని, బర్రెల్ని, మేకల్ని, కోడల్ని ఇవన్నీ కూడా వాళ్ళు కట్టేశారు. వీడికి తెలియాలి, మేము బుద్ధి చెప్పాలి, వాడికి ఏ రకంగా చెప్పాలో అర్థం కావట్లేదు. ఒక పక్క భయం, వాడిపైన కేసు పెడితే మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వడేమో అని. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మొత్తానికి 20 కోట్లు పెట్టి కట్టిన ఆ ఇంట్లో ప్రస్తుతం వాళ్ళు బర్రెలు కట్టారు. ఆ విజువల్స్ కూడా మీరు చూడొచ్చు. సో ఆ పర్సన్ చాలా విషయాలు నాతో పాటు చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. సార్ చాలా మోసపోయాం సార్, ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాం మేము, మాకు చావు తప్ప వేరే మార్గం లేదంటూ కూడా చెప్తాం. సో వాళ్ళ పిల్లలతో సహా వచ్చారండి చాలామంది అక్కడికి, వాళ్ళ పిల్లల్ని పట్టుకుని మరీ వచ్చారు. సో పైన చూసారు కదా, నేను ఇప్పుడు పైకి వచ్చాను, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో
ఇక్కడ కిందకి వెళ్తున్నాం. మొత్తం కూడా అతను చేసిన దారుణాలన్నింటినీ కూడా చాలా యూట్యూబ్ ఛానల్స్ అవన్నీ కూడా వచ్చి క్లియర్గా కవర్ చేసే ప్రయత్నం చేస్తాయి. సో నేను అక్కడ అశోక్ ఎవరైతే ఉన్నారో గిరిజన్ నాయకుడు అశోక్తో కూడా నేను మాట్లాడడానికి ట్రై చేశాను. అతను కొంచెం బిజీ ఉన్నాడు. సో అలా ఉంది రమావత్ మధు ఇల్లు పరిస్థితి. 20 కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు, జనాల దగ్గర డబ్బులు దోచుకుని. ఆ తాతగారు అయితే అసలు చాలా విషయాలు చెప్పడానికి ట్రై చేశాడు. చాలా మోసపోయాం సార్. అసలు మా కళ్ళ ముందు తిరిగేవాడు, మా మనవడు లాంటి పర్సన్ అనుకున్నా. వాడు ఎదిగాడంటే ఊరికి కూడా చాలా మంచి పేరు తీసుకొచ్చాడు అనుకున్నా, కానీ సార్ అంత డూపు సార్. ఆడు సినిమాలో డూపు ఉన్నట్టున్నాడు. అంత మాయ చేసేసాడు, అందరినీ దోచేసుకున్నాడు అంటూ కూడా ఆయన చాలా విషయాలు కూడా మాతో షేర్ చేసుకోవడం జరిగింది. సో రమావత్ మధు కొన్ని తండాలకి బంజారా సామాజిక వర్గానికి సంబంధించిన వారందరికీ కూడా టోపీ పెట్టేశాడు.